ఫ్రెండ్స్, పవన్ కళ్యాణ్ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. తెలుగునాట తిరుగులేని స్టార్స్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. పాలిటిక్స్తో బిజీ అయినప్పటికీ సినిమాల పరంగా ఆయన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అలాంటి పవన్ మొదటి పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందు రాబోతున్నాడు. అదే హరిహర వీరమల్లు మూవీ. పైగా ఇది హిస్టారికల్ ఫిలిం. అందుకే షూటింగ్ ఆలస్యమైన వీరమల్లుపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమా జూన్ 12న థియేటర్లోకి అడుగుపెట్టనుంది. ఇప్పటికే పాటలు విడుదలయ్యాయి. త్వరలోనే మూవీ ట్రైలర్ను రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ థియేటికల్ బిజినెస్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. వీరమల్లు థియేటికల్ రైట్స్ ఒక్క ఆంధ్ర ఏరియానే 100 కోట్లు చెబుతున్నట్లు తెలుస్తోంది. పవన్ ఏపీ డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్న మొదటి చిత్రం కావడంతో ఆంధ్రాలో ఉన్న డిమాండ్ను బట్టి ఈ రేంజ్ రేటు చెప్పారని అందరికీ తెలుస్తోంది. అయితే నైజాం ఏరియాలో హరిహర వీరమల్లు మూవీ బిజినెస్ అందరినీ ఆశ్చర్యం గురిచేసేలా ఉంది. పవన్ సినిమాలకు నైజాంలో ఉన్న డిమాండ్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. ఈ మూవీకి నైజాం ఏరియాలో 55 కోట్లు డిమాండ్ చేస్తున్నారు. అంత ఇవ్వడానికి డిస్ట్రిబ్యూటర్లు కూడా రెడీగానే ఉన్నట్లు తెలుస్తుంది. టాలీవుడ్లో నైజాం ఏరియా చాలా పెద్దది. ఇక్కడి నుంచే 50% రెవెన్యూ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. హైదరాబాద్ సిటీ సినిమాలకు మంచి బిజినెస్ ఏరియా. పైగా హైదరాబాద్లో పలు సినిమాలు హైదరాబాద్లో బాగానే వసూలు సాధిస్తుంటాయి. దానికి తోడు ఈ మధ్య పలు భారీ సినిమాలు నైజాంలో 60 కోట్లకు పైగా షేర్ రాబట్టాయి. ఈ లెక్కన వీరమల్లు నైజాం బిజినెస్ 50 కోట్లకు మైత్రి మూవీ మేకర్స్ కొనుగోలుకు సిద్ధపడ్డారట. ఈ సినిమా బిజినెస్ నైజాంలో 50 నుండి 55 కోట్ల మధ్య ముగించనున్నట్లు తెలుస్తోంది. ఇది మాత్రం కళ్ళు చెదిరే ఫిగర్ అని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్కి హరిహర వీరమల్లు మూవీ తెలంగాణలో హైయెస్ట్ బిజినెస్ చేసిన చిత్రంగా మిగిలిపోనుంది.